హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్స్. కరెంట్ పాలిటీలో భాగంగా అభ్యర్థులకు 2026లో ఇప్పటి వరకు సుమారు ఒక 18 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే పోటీ పరీక్షల్లో కరెంట్ పాలిటీ ఇంపార్టెంట్. కరెంట్ పాలిటీ అంటే సుప్రీంకోర్టు జడ్జీలు మారినప్పుడు, లేదా గవర్నర్లు మారినప్పుడు, లేదా ఇతర అంశాలు, అలాంటి చిన్న చిన్న అంశాలు జీకే కింద వస్తాయి. అది జనరల్ స్టడీస్ కిందకి రావు. ఇంపార్టెంట్ అంశాలు ఏమైనా వచ్చినప్పుడు, వ్యవస్థాపరమైన మార్పులు ఏమైనా వచ్చినప్పుడు డెఫినెట్గా అది ఫిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, అభ్యర్థులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో నిరంతరంగా, అంటే జనవరి నుంచి స్టార్ట్ చేసాం, నిరంతరంగా అభ్యర్థులకు సమాచారాన్ని అందిస్తాం. నిన్నటి రోజున అంటే మే 17వ తేదీన రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు. మీ అందరికీ తెలిసిండేది ఏంటంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34, అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 33 ఇతర జడ్జీలు, టోటల్గా మనం 34 అని చెప్పుకోవచ్చు, తప్పదు. ఈ 34ను 38కు పెంచడం జరిగింది. అంటే దాదాపు 4 ఎక్స్ట్రా జడ్జీలను, అంటే 4 అదనపు జడ్జీలను సంఖ్యను పెంచడం జరిగింది. సో సంఖ్య మొత్తానికి 38కి వచ్చింది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేశారు. సో 33+1 అంటే +1 అంటే CJ, 33 సాధారణ న్యాయమూర్తులు, టోటల్గా మనకు 34. ప్రస్తుతం ఎంత చేశారు దీన్ని? సో 38 అంటే 37 ఇతర న్యాయమూర్తులు, ఒక CJ ఉంటాడు కనుక ఇది ఎప్పుడు ఇట్లాగా ఉంటుంది. CJ నెంబర్ ఒకటే ఉంటుంది ఎప్పుడు కూడా, అది మారదు. నెంబర్ ఆఫ్ జడ్జెస్ మార్చుకోవచ్చు మనం. సో మొత్తానికి 38 జడ్జీలుగా మనం ప్రస్తావించవచ్చు. 1+37, 38 అనొచ్చు, తప్పేమీ లేదు. ఎక్స్క్లూడింగ్ ఇంక్లూడింగ్ అనేది పరీక్షలో అడుగుతాడు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు అంటే 38 కరెక్ట్, 37 కరెక్ట్. ఎందుకంటే ప్రధాన న్యాయమూర్తులు ఒక న్యాయమూర్తే, అతనికంటూ ప్రత్యేక అర్హతలు కానీ ప్రత్యేకమైన యొక్క అధికారాలు కానీ ఏమీ ఉండవు. రాజ్యాంగ పరంగా, పరిపాలన పరంగా కూడా ఉండొచ్చు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా తొలగించబడతారో ఇతర న్యాయమూర్తులు కూడా అలాగే తొలగించబడతారు. జీతభత్యాలు కొద్ది తేడా ఉండొచ్చు, అంతే. కనుక CJ ఆల్సో ఏ జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. అందుకే మనం టోటల్ స్ట్రెంగ్త్ 38 అంటాం. సో ఎటువంటి అట్లా ఎక్స్క్లూడింగ్ ఇంక్లూడింగ్ అన్నప్పుడు క్వశ్చన్ స్పెసిఫిక్ అనుకోండి, హౌ మెనీ జడ్జెస్ ఆర్ దేర్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, ఎక్స్క్లూడింగ్ CJ అంటే 37 అవుతుంది, ఇంక్లూడింగ్ CJ అంటే 38 అవుతుంది. సో అందరూ ఏమి పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అంటే ఏమీ లేదండి. ఏదైనా అభ్యర్థుల స్పష్టతతో సబ్జెక్టు చదువుకోవాలి. సరే, రాష్ట్రపతి మే 17వ తేదీన ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు. జడ్జీల సంఖ్యను పెంచుతూ ఎంత నుంచి ఎంతవరకు అంటే, సో 34 నుంచి 38కి పెంచారు. సాధారణంగా ఇది కరెంట్ అఫైర్ అవుతుంది. మరి ఇందులో మనకి ఏ ప్రశ్నలు వస్తాయి ఇమ్మీడియట్గా కరెంట్ పాలిటీలు అంటే, సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య గురించి రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? ఈ ఆర్టికల్లో ఉంది, డెఫినెట్గా ప్రశ్న వస్తుంది. రెండవది, సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంటుకా, రాష్ట్రపతికా, కేంద్ర ప్రభుత్వానికా? ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచాలంటే ఎలా పెంచుతారు? రాజ్యాంగ సవరణ, రాష్ట్రపతి ఆదేశమా, పార్లమెంటు చట్టమా? గతంలో మరి సుప్రీంకోర్టు ప్రారంభమైన జడ్జీల సంఖ్య ఎంత ఉండేది, ప్రస్తుతం ఎంత ఉంది? ఇట్లా ఒక 4-5 రకాలైన ప్రశ్నలు కరెంట్ పాలిటీకి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య సంబంధించి వస్తాయి. అలాగే మరి హైకోర్టులో జడ్జీల సంఖ్య కూడా పెంచవచ్చు కదా. హైకోర్టు జడ్జీల సంఖ్య పెంపుదలకు సుప్రీంకోర్టు జడ్జీల యొక్క సంఖ్య పెంపుదలకు ఏమైనా తేడాలు ఉన్నాయా? అదొక ప్రశ్న వస్తుంది. ఇక చివరిగా, ఒకవేళ ఇంకొద్ది డెప్త్గా వెళ్తే, అసలు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సిన ఆవశ్యకత ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ టు ఎన్హాన్స్ ఆర్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్. హైకోర్టులో కామన్గా జడ్జీల సంఖ్య తరచుగా పెంచుతూనే ఉంటారు, ఎందుకంటే దానికి ప్రొసీజర్ వెరీ సింపుల్ ఉంటుంది, అది పెద్ద ఇష్యూ కాదు. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచినప్పుడే మనము దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో అన్ని ప్రశ్నలకు సమగ్రమైన వివరణ ఇస్తూ ఈ యొక్క వీడియోను చేయడం జరిగింది. కానీ అభ్యర్థులు వీడియోను మీరు చాలా సీరియస్గా చక్కగా ఫాలో అవుతే ఈ అంశాలపైన ఫిలిమ్స్ కానీ మెయిన్స్లో కానీ ఏ ప్రశ్న వచ్చినా కూడా గ్యారంటీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఇక ప్రత్యేకంగా కరెంట్ పాలిటీ అంటూ మీరు ఏమీ చదవాల్సిన అవసరము రాదు. ఓకే, సో ప్లీజ్ బేర్ ఇన్ మైండ్, ఫోకస్ ఆన్ దిస్ డిస్కషన్. చాలా జాగ్రత్తగా వినండి. సుప్రీంకోర్టు జడ్జి సంఖ్యను పెంచారు 1+37, గతంలో 1+33 ఉండే. ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేశారు? నిన్నటి రోజున ఆర్డినెన్స్ జారీ చేశారు. 34 నుంచి 38కి పెంచారు. ఇవన్నీ గుర్తుంటాయి మీకు. రాష్ట్రపతి ఎందుకు ఆర్డినెన్స్ జారీ చేశారు, ఎలా చేస్తారో దానికి మన బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడ పెంచారు, ఎక్కడ ప్రస్తావించారు అంటే ఆర్టికల్ 124 క్లాజ్ 1లో. వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 124
క్లాజ్ 1లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య గురించి స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు పార్లమెంటు నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారు. అంటే పార్లమెంటు ఒక చట్టము ద్వారా సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను నిర్ణయిస్తుంది. అంటే ఎంత ఉంటుంది? కాలానుగుణంగా మారుతుంది. అంటే దీనిలో నాకు ఏమర్థమైంది? ఆర్టికల్ 124 క్లాజ్ 1 ఎంపవర్డ్ అని ఎనేబుల్డ్, మనం ఎంపవర్ అనొచ్చు. ఎనేబుల్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా టు మేక్ ఎ లా అండ్ డిసైడ్ నెంబర్ ఆఫ్ జడ్జెస్. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా జడ్జీల సంఖ్య నిర్ణయించుకునే అధికారం పార్లమెంట్కి ఇచ్చారు. సో రాజ్యాంగం ప్రస్తావించారు. ఏం ప్రస్తావించారు? సుప్రీంకోర్టు ప్రారంభమైనప్పుడు ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరి 7 ఇతర న్యాయమూర్తులు ఉంటారు. సో they mentioned in 1926 article 124 clause mentioned there shall be one chief justice and 7 other judges ఉంటారు అని రాజ్యాంగంలో ప్రస్తావించేమన్నారు. However, పార్లమెంట్ కెన్ డిసైడ్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అకార్డింగ్లీ అన్నారు. పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయించుకోవచ్చు. అట్లా అధికారం అనేది ఎక్కడ వచ్చింది? ఆర్టికల్ 124 క్లాజ్ 1 ద్వారా ఈ అధికారాన్ని ఎవరికి దఖలు చేశారు, ఎవరికి ఇచ్చారంటే పార్లమెంట్కి ఇచ్చారు. పార్లమెంటు ఒక సాధారణ చట్టం ద్వారా జడ్జీల సంఖ్యను పెంచవచ్చు. మరి తగ్గించవచ్చా? పెంచే అధికారం ఉన్నప్పుడు తగ్గించే అధికారం కూడా ఉంటుంది కదా. అది తగ్గించే అధికారం గురించి రాజ్యాంగంలో చెప్పలేదు. తగ్గించే అవసరం రాదు, ఇప్పుడు కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను తగ్గించాలంటే పార్లమెంటే. అలాగే పెంచే అధికారం ఇచ్చినట్టు తగ్గించే అధికారం కూడా పార్లమెంట్గా ఉంటుంది. అది అవసరం రాదు. సో ఆ విధంగా పార్లమెంట్కి అధికారం వచ్చింది. రైట్. ఒరిజినల్ ఎంతమంది ఉన్నారు? 1+7 ఉన్నారు అని తెలుసుకో. తర్వాత ఏమైంది? మరి ప్రస్తుతం అంటే దీనికి ఏం రాజ్యాంగ సవరణ అవసరం లేదు. పార్లమెంటు సాధారణ చట్టం ద్వారానే ఇది చేస్తుంది. సో దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ప్రొసీజర్ ఆఫ్ ఆర్టికల్ 368 విచ్ డీల్స్ విత్ ది అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ సవరణకు సంబంధించి ఆర్టికల్ 368 ఇక్కడ సంబంధము లేదు. పార్లమెంటు సాధారణ చట్టమే. దీనికి సంబంధించి పార్లమెంటు బిల్లును ఉభయ సభలో ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు. ఉభయ సభలు సాధారణ మెజారిటీతో వాటిని ఆమోదించాలి. ఒకవేళ ఒక సభ ఆమోదించి మరొక సభ ఆమోదించలేదు అనుకోండి, దానికి సమీక్ష సమావేశం ఉంటుంది. సేమ్ సాధారణ చట్టం ఎలా చేస్తారు దీన్ని కూడా అలా చేస్తారు. రైట్. ఓకే. మరి ఎందుకు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారంటే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశం లేదు. మళ్ళీ మాన్సూన్ సెషన్ అంటే జూలైలో అట్లా సమావేశం అవుతుంది. అయితే కేంద్ర కేబినెట్ పెంచాలని నిర్ణయించుకొని వెంటనే పెంచుదామని చెప్పేసి అనుకుంది. వెంటనే రాష్ట్రపతికి సలహా ఇచ్చారు. మీరు సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచుతూ మేము కేబినెట్ నిర్ణయం చేసాము కనుక మీరు ఆర్డినెన్స్ ఇవ్వమంటే వెంటనే రాష్ట్రపతి మే 17వ తేదీన జడ్జీల సంఖ్యను పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆర్డినెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు తెలుసు. ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు టెక్స్ట్లో బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కొద్దిగా కంటెక్చువల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అకార్డింగ్ ఆర్టికల్ 123 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ వెన్ ద పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. పార్లమెంటు సమావేశం లేకపోతే రాష్ట్రపతి అవసరం అనుకున్నప్పుడు చట్టాలు చేయడానికి ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. ఇప్పుడు అది కూడా పార్లమెంట్ ఉభయ సభలు సమావేశం లేకపోతే, ఒక సభ ఉంది ఇంకో సభ లేదనుకోండి, అప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. ఎందుకంటే ఉభయ సభలు ఒప్పుకోవాలి కదా. ఉభయ సభలు ఒప్పుకుంటేనే చట్టం అవుతుంది. ఒక సభ ఉంది ఇంకో సభ లేదు, చట్టం కాదు. కంపల్సరీ ఆర్డినెన్స్ జారీ చేయాలి. సో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశం లేదు కనుక ఆ వెసులుబాటు రాష్ట్రపతికి రాజ్యాంగం ఇచ్చింది. 123 ప్రకారం రాష్ట్రపతికి చట్టాన్ని చేయొచ్చు. దాన్ని తాత్కాలిక చట్టాన్ని మనము టెక్నికల్గా ఆర్డినెన్స్ అంటారు, అధ్యాదేశాలు అంటారు, తెలుగులో అధ్యాదేశాలు అంటారు, పాపులర్గా ఆర్డినెన్స్ అని అంటాం. జారీ చేసి ఆర్టికల్ 123 ప్రకారం వాళ్ళ యొక్క ఆర్డినెన్స్ జారీ చేసి 124 ప్రకారం జడ్జీల సంఖ్య పెంచడం జరిగింది. మరి ఆర్డినెన్స్ ఎప్పుడు చట్టం అవుతుంది? తిరిగి పార్లమెంటు సమావేశం అయిన తర్వాత మళ్ళీ పార్లమెంటు ఆర్డినెన్స్ ఆమోదించాం, సాధారణ చట్టం ద్వారా ఆమోదించాం. ఎన్ని రోజుల లోపల పార్లమెంటు సమావేశమైన ఆ రోజు నుంచి ఎన్ని రోజుల లోపల? 6 నెలల లోపల ఆమోదించాలి. రైట్. అర్థమైందా? సో కనుక ఆర్డినెన్స్ ఆమోదిస్తే ఆ తర్వాత అది చట్టంగా మారుతుంది. ఇప్పుడు ఆర్డినెన్స్ కనుక పార్లమెంట్ ఆమోదిస్తే చట్టంగా మారిపోతుంది. ఆర్డినెన్స్ వెనక్కి తీసుకుంటాం. ఇది ఆర్డినెన్స్లోని యొక్క ప్రత్యేకత. దీని గురించి ఆల్రెడీ పాఠంలో చెప్పుకున్నాం. ఆ విధంగా జారీ చేసి సంఖ్యను పెంచడం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్. ఆర్టికల్ 124 గుర్తుపెట్టుకోండి. క్లాజ్ 1. గతంలో ఎంతమంది ఉన్నారు? 1+7 ఉన్నారు. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ప్రారంభంలో ఎంతమంది జడ్జీలు ఉంటారంటే 1+7 అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటి మరి? ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క సంఖ్యను పెంచారు? 1+7 ఉన్న సంఖ్య అంటే 1+7 = 8 ఎంతకు పెంచారు? తరువాత 1956లో ఈ సంఖ్యను పెంచడం జరిగింది. మొదట్లో 1+8 1+7 ఉంటే దాని తర్వాత సంఖ్యను మళ్ళీ పెంచుతూ వచ్చారు. ఎంతకు పెంచారంటే 10 మందికి పెంచారు. అంటే 1+9.
ఇక్కడ చూడండి, ఫస్ట్ 1+7 8 ఉంది, తర్వాత 1+9 అంటే 10కి పెంచారు. 50 ఏళ్ళలో చట్టం చేసి సుప్రీంకోర్టు జడ్జీల యొక్క సంఖ్యను మొట్టమొదటిసారిగా పెంచారు. 1+11 అవుతుంది. అంటే ఎక్స్క్లూడింగ్ ఇంక్లూడింగ్ అది ఇప్పుడు పెట్టుకోండి. సుప్రీంకోర్టు ప్రధానమంత్రి సహా అంటే 11 మంది. ఇక్కడ సీజే మనం ఎక్స్క్లూడ్ అంటున్నాం కనుక మనం 1+1 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఎక్స్క్లూడింగ్ సీజే ఈ నంబర్ సీజే కలుపుకుంటే 1 నెంబర్ పెరుగుతుంది. సో అట్లా మొట్టమొదటిసారిగా 50 ఏళ్ళలో పార్లమెంట్ చట్టం చేసి సంఖ్యను 1+10కి పెంచింది, అంటే 11కి పెంచింది 56. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు 1960లో దీన్ని 13 అంటే 1+13 అంటే 14కి పెంచింది. తర్వాత 77లో దీన్ని 1+17 అంటే 18కి పెంచింది సీజేత. తర్వాత 1986లో దీన్ని 25కి పెంచారు, 2009లో 30కి పెంచారు, 2019లో 33కి పెంచారు, 2026లో 37. ఎంత ఎక్స్క్లూడింగ్ సీజేని కలుపుకుంటే 38 అవుతుంది, 34 అవుతుంది, 31 అవుతుంది, 26 అవుతుంది, 18 అవుతుంది, 14 అవుతుంది, 11 అవుతుంది, తర్వాత 8 అవుతుంది. మీకు క్లారిటీ ఉంది ఇక్కడ. అట్లా పార్లమెంటు చట్టం చేసి వీటిని పెంచుకుంటూ వెళ్ళింది. ప్రస్తుతం 1+37 = 38 జడ్జీలు ఉన్నారు అనేది మీరు గమనించాలి. మరి హైకోర్టు జడ్జీల సంఖ్యను ఎలా పెంచుతారు? నేను కంపారిజన్ అడుగుతాను. ప్రకరణ 216 భారత రాజ్యాంగంలో 6వ భాగంలో మనకు హైకోర్టు గురించి ఉందండి. 216 క్లాజ్ 1 ప్రకారము ఒక హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరి రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో సభ్యులు ఉంటారు. చాలా డిఫరెన్స్ చూడండి. ఇక్కడేమో రాష్ట్రపతి నిర్ణయిస్తాడు హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఏమో గమనించాడు, సుప్రీంకోర్టులో ఏమో పార్లమెంట్ నిర్ణయిస్తుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య నిర్ణయించేది ఎవరు? రాష్ట్రపతి. పార్లమెంట్ అన్నప్పుడు పార్లమెంట్. హైకోర్టులో జడ్జీల సంఖ్య నిర్ణయించేది ఎవరు అన్నప్పుడు రాష్ట్రపతి. కానీ రాష్ట్రపతి నిర్ణయిస్తారు కనుక హైకోర్టు జడ్జీల సంఖ్య అది తరచుగా మారుతూ ఉంటుంది, దానికి చట్టం అవసరం లేదు. అదే పార్లమెంట్ చట్టం చేసి సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య నిర్ణయిస్తారు కనుక కొద్దిగా అది ఇంపార్టెంట్. అంటే ఇంతవరకు ఎన్నిసార్లు మనకు ఈ జడ్జీల సంఖ్య పెంచారు గమనించండి. ఫస్ట్ ఎప్పుడు 50లో, తర్వాత 56. సో 1 2 3 4 5 6 7 8 ఇంతవరకు 8 పర్యాయాలు జడ్జీల సంఖ్యను పెంచడం జరిగింది. మొదట్లో ఎంత ఉండే? 8 ఉండే. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? 38 ఉన్నారు. 8 నుంచి ఇప్పుడు 38కి వచ్చారు. అర్థమైందా? అట్లా పెంచుకుంటూ వెళ్తున్నారు. పెంచవచ్చు. ఎంతమంది పెంచాలనేది ప్రభుత్వ ఇష్టం అండి. 6 పెంచాలా, 4 పెంచాలని క్యాబినెట్ నిర్ణయిస్తుంది. తర్వాత దాన్ని చట్టంగా మారుస్తారు. ఇక రాష్ట్రపతికి ఏం సంబంధం లేదు. సుప్రీంకోర్టును ఒక సంప్రదిస్తారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సీజేను కొలీజియంను సంప్రదించి ఎంతమంది పెంచాలనే దానిపైన వాళ్ళు మామూలుగా ఇది మెమరాండమ్ కరస్పాండెన్స్ అని చెప్పేసి ఒక జరుగుతుంది, వాళ్ళ ఉత్తర పత్రికలు జరుగుతాయి. ఆ విధంగా సుప్రీంకోర్టు, కొలీజియం సిస్టము, తర్వాత కేంద్ర ప్రభుత్వం కలిసి జడ్జీల సంఖ్య ఎంత ఉండాలనేది వాళ్ళు కరస్పాండెన్స్ ద్వారా నిర్ణయిస్తారు. కానీ నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వం అంటే క్యాబినెట్ నిర్ణయిస్తుంది. అర్థమైందా? ఓకే. సో హైకోర్టు జడ్జీల సంఖ్యను మాత్రం రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా నిర్ణయిస్తారు. దానికి ఏమీ ఆర్డినెన్స్ అవసరం లేదు, లేదా చట్టం అవసరం. వెరీ సింపుల్. కనుక సో హైకోర్టు జడ్జీల పెంపులో పార్లమెంటుకు సంబంధము లేదు. పూర్తిగా రాష్ట్రపతి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వాటిని పెంచవచ్చు. వెరీ సింపుల్. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టుకు తేడా గమనించండి, చాలా ఇంపార్టెంట్. తరువాత ఇక మనకు ఈ హైకోర్టు జడ్జీల సంఖ్య రాష్ట్రాల బట్టి మారుతూ ఉంటుంది. ఏం గుర్తుపెట్టిన అక్కర్లేదు. 25 కోట్లు ఉన్నాయి. 25 కోట్ల జడ్జీల సంఖ్య ఎవడు అడగడు. అడిగితే మన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జడ్జీల సంఖ్య అడగచ్చు. అదొక్కడి, లేదా హైయెస్ట్ ఎక్కడ ఉన్నారని అడగచ్చు. ఆటోమేటిక్గా అలహాబాదు, తర్వాత లక్నో, ఎందుకంటే ఇక్కడ బెంచ్లు ఉన్నాయి కదా. అలహాబాదు తర్వాత దెన్ లక్నో. అలహాబాద్లో వాటికల్లో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, లక్నో బెంచ్ ఉంటుంది. రెండింటిలో కలిపి ప్రస్తుతం 2 ఒకటే రాష్ట్రంగా తీసుకుంటాం కనుక సో 107 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఆటోమేటిక్గా ఉత్తరప్రదేశ్ పెద్దది కనుక 107 మంది వీళ్ళు సాధారణ న్యాయమూర్తులు ఉన్నారు. ఇంకా అడిషనల్ జడ్జెస్ కూడా ఉండొచ్చు. దాన్ని కౌంట్ చేసుకోం మనం. ఓన్లీ అడిషనల్ జడ్జెస్ మన పరిగణలోకి తీసుకోం. సో 107 మంది ఉన్నారు. అత్యధికంగా అక్కడే అలహాబాద్ హైకోర్టులో ఉన్నారని చెప్పారు, లేదా ఉత్తరప్రదేశ్ హైకోర్టులో ఉన్నారని చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్లో శాంక్షన్ స్ట్రెంగ్త్ 37. ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ 37 అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది జడ్జీలు ఉండాలి. ఎప్పుడు 37 మంది ఉండరు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంటారు, కొంతమంది రిటైర్డ్ అవుతుంటారు. కనుక 37 ఉండాలా? ఆ 34 ఉండొచ్చు, 35 ఉండొచ్చు, 36 ఉండొచ్చు, 30 ఇట్లా మారుతూ ఉంటారు. శాంక్షన్ స్ట్రెంగ్త్ ఎంత అని ఎప్పుడు ప్రశ్న వస్తుంది. 37.
ఇక ఈరోజు 37 అని చెప్పాను అనుకోండి, రేపు ఒక జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యి అనుకోండి 36, మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు పడుతుంది. ఇక ఎల్లుండి ఒక జడ్జి రిటైర్డ్ అవుతాడు. కనుక మీకు హైకోర్టులో ప్రస్తుతం ఎంతమంది జడ్జీలు ఉన్నారంటే పేపర్ సెట్ చేసే సమయానికి 36 ఉండొచ్చు, మీరు ఆన్సర్ చేసే సమయానికి 34 ఉండొచ్చు. అందుకే అట్లా అడగరు ప్రశ్న. శాంక్షన్ స్ట్రెంగ్త్ ఎంత, అనుమతించబడిన జడ్జీల సంఖ్య ఎంత అంటే 37. తెలంగాణ హైకోర్టులో అనుమతించబడిన జడ్జీల సంఖ్య 42. సో అక్కడ 37 అంటే ఇక్కడ 42 ఉంది. 42 కంటే ఎక్కువ ఉండదు, అక్కడ తక్కువ ఉండొచ్చు. అట్లా జడ్జీల సంఖ్య రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది హైకోర్టు అయితే. వెరీ గుడ్. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత మనం ఇంకొక అంశాన్ని పరిశీలిస్తే, ఎందుకు జడ్జీల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత, ఇది మెయిన్స్ పాయింట్ అయిపోయి అడుగుతాడు. ఒక సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు కాకుండా ఈవెన్ జిల్లా న్యాయమూర్తులను, తర్వాత ఇతర జూనియర్ కోర్టులో కూడా జడ్జీల సంఖ్య అనివార్యంగా పెంచాలి. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, వివాదాలు పెరుగుతున్నాయి కనుక వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలంటే మనం కూడా దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థను కూడా మనం విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో జనాభా అధికారికంగా మనకి ఇప్పుడు వస్తుంది కనుక ఒక 140 కోట్లు అనుకుంటే, 140 కోట్లు అనుకున్నప్పుడు డెఫినెట్ వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతము అంటే ఈ పాఠం చెప్తున్న May 18th రోజుకు సుప్రీంకోర్టులో ఈ రోజుకి ఎన్ని కేసులు పెండింగ్ ఉంటే 93,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. 93,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. కనుక 93,000 కేసులు పెండింగ్ ఉన్నాయంటే 93,000 ఓకే డన్ డివైడెడ్ బై 38. ఒకవేళ మనం అట్లా ఉజ్జాయింపుగా తీసుకున్నా కూడా ఒక్కొక్క జడ్జికి ఎన్ని కేసులు వస్తాయి చూడండి. ఒక్కొక్క జడ్జికి ఎన్ని కేసులు వస్తాయి గమనించండి ఒకసారి. చాలా ఓవర్ బర్డెన్ అవుతుంది. కనుక జడ్జీల సంఖ్య పెంచాలి. ఎందుకంటే కేసుల సంఖ్య పెరిగిపోయింది. సుప్రీంకోర్టులో దాదాపుగా 93,000 కేసులు ఉన్నాయి. హైకోర్టులో కూడా లక్షల సంఖ్యలో పెండింగ్లు ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని కేసులు అయితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. మొన్న కేసు అయితే సుప్రీంకోర్టులో 60 సంవత్సరాల తర్వాత కేసు తీర్పు వచ్చి మీరు గమనించవచ్చు. కనుక విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. జడ్జీల సంఖ్య పెంచాల్సిందే, అనివార్యంగా పెంచాలి. ఇప్పుడు పెంచిన యొక్క 34 నుంచి 34 జడ్జీలు పెంచేది చాలా తక్కువ. ఇది చాలా తక్కువ. భారతదేశంలో ఉండే యొక్క జనాభా ప్రకారం సుప్రీంకోర్టులో కనీసం అంటే 60 మంది జడ్జీలు ఉండాలి. 60 మంది జడ్జీలు ఉండాలి. కానీ చాలా తక్కువ పెంచారు. సార్ దానికి వేరే కారణం, సుప్రీంకోర్టు ఒప్పుకోవటం లేదు. నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెంచడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోవటం లేదు. కనీసం 60 మంది జడ్జీలు ఉంటే త్వరితగతిన జడ్జిమెంట్లు వస్తాయి. అదొకటి కాదు. కనుక త్వరితగతిన జడ్జిమెంట్ పెరిగిపోతున్న కేసులు ఎక్కువ ఉన్నాయి కనుక జడ్జీల సంఖ్య పెంచాల్సిందే ఫస్ట్ కారణం. రెండవది, శీఘ్రగత న్యాయాన్ని అందించాలంటే స్పీడీ జస్టిస్ కూడా వెరీ ఇంపార్టెంట్. జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అంటారు. వాయిదా పడిన యొక్క న్యాయం అన్యాయంతోనే సమానం. మీకు చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. ఈ మధ్య కాలంలో విజయనగరం జిల్లాలో అనుకుంటా ఒక అభ్యర్థి డిఎస్సి రాసిన తర్వాత మొన్న ఉద్యోగం వచ్చింది. తన వయసు ఇప్పుడు 58 ఇయర్స్ తర్వాత వివాదాల కారణంగా కోర్టులో అతను ఉద్యోగం వచ్చింది. ఇక మళ్ళీ అతడు ఆంధ్రప్రదేశ్ 62 కనుక 4 ఏళ్ళు రిటైర్డ్ అవుతాడు. ఇది న్యాయం అన్యాయం మీరే చెప్పండి. కానీ శీఘ్రగతిన న్యాయాన్ని అందించాల్సిందే. జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్. అందుకోసం జడ్జీల సంఖ్య పెంచడం అనివార్యం. న్యాయమూర్తుల పరిభారం ఎక్కువగా న్యాయమూర్తులపైన జడ్జీల సంఖ్య తగ్గినప్పుడు లేదా కేసుల సంఖ్య పరిభారం పెరుగుతాం, ఓవర్లోడ్ అవుతాం. ఓవర్లోడ్ అయినప్పుడు డెఫినెట్గా కేసుల యొక్క జడ్జిమెంట్ యొక్క తీర్పు నాణ్యత తగ్గుతుందండి. డెఫినెట్ తగ్గుతుంది, ఆబ్వియస్గా తగ్గుతుంది కదా. కనుక తీర్పులో నాణ్యత అంటే ఇక్కడ మనం న్యాయస్థానంలో విమర్శించడం కాదు, కానీ సుప్రీంకోర్టే చాలా పర్యాయాలు హైకోర్టు తీర్పులపైన అడ్వర్స్ కామెంట్ చేశారు. అలాగే జిల్లా కోర్టుల తీర్పులపైన కూడా హైకోర్టు అడ్వర్స్ కామెంట్ చేసింది. ఈవెన్ సుప్రీంకోర్టు తీర్పుల పైన కూడా చాలా మనం న్యాయ నిపుణులు విమర్శిస్తూ ఉన్నారు. మీ నాణ్యత లేదు మీ యొక్క తీర్పుల్లో అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే జడ్జీలు పనిభారం కావచ్చు, ఇతర పని ఒత్తిడి కావచ్చు, దానివల్ల కేసును కూలంకషంగా వాళ్ళు పరిశీలించి తీర్పు చెప్పాలని చాలా టైం పడుతుంది. ఆబ్వియస్గా దాంట్లో ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ జడ్జిమెంట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది, ఏఐ వచ్చింది, అన్ని వచ్చిన తర్వాత కూడా మనిషి అయితే జడ్జిమెంట్ అయితే చేయాలి కదండి. ఎంత ఏఐ వచ్చినా కూడా అల్టిమేట్గా నిర్ణయం చేసుకోవాల్సిన న్యాయమూర్తులే. అందుకే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత యూజ్ చేసినా కూడా జ్యుడిషియరీలో జడ్జి యొక్క డిస్క్రిప్షన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. కనుక తీర్పులో నాణ్యత పెంచాలా, న్యాయమూర్తుల భారాన్ని తగ్గించాలా, శీఘ్రత న్యాయాన్ని అందించాలా, పెరిగిపోతున్న కేసుల సంఖ్య తగ్గించాలంటే అనివార్యంగా జడ్జీల సంఖ్య పెంచాల్సిందే. అందుకోసం పెంచారు సుప్రీంకోర్టులో. బట్ ఈ పెంపు తక్కువ.
వెరీ వెరీ మార్జినల్, అంతే కదండి. 34ను 38 చేస్తే 4 పెరిగారు, చాలా తక్కువ కదండి. ఎంత శాతం పెరిగినట్లు? చాలా తక్కువ పెరిగినట్లు కదా. ఇది ఇంకా కనీసం అంటే ఒక 15 మంది 20 జడ్జీలు పెంచి ఉండాలి. మరి దృఢసి ఏమవుతుందనేది. సో ఇవి మనము అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. కనుక ఇంతవరకు నేను చెప్పాను, మీకు గుర్తుంది కదా. సో ఎలా జడ్జీల సంఖ్య పెంచుతారు ఏంటి అనేది ఈ విధంగా మీరు అభ్యర్థులు విషయాలను తెలుసుకుంటే కరెంట్ పాలిటీలో ఏ ప్రశ్న వచ్చినా కూడా ఆన్సర్ చేయొచ్చు. టూకే మళ్ళీ చెప్తాను. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచే అధికారం పార్లమెంటుకు ఉంది, చట్టం ద్వారా చేస్తుంది. రాజ్యాంగ సవరణ అవసరము లేదు. పార్లమెంటు ఒకవేళ సమావేశం లేకపోతే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు. రైట్. ఒరిజినల్గా 1+7 ఉండేవాళ్ళు, దాని ప్రస్తుతం 1+37 అంటే 38కి వచ్చారు. దీని తర్వాత కూడా పెంచుకోవచ్చు. రైట్. ఇక హైకోర్టులో జడ్జీల సంఖ్య నిర్ణయించే రాష్ట్రపతి, కానీ అది రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది. రైట్. ఈ యొక్క అంశాలు మీరు కరెంట్ అఫైర్స్ లో గుర్తుపెట్టుకుంటే చక్కగా మీరు ఆన్సర్ చేయగలరు. వెల్, ఇట్లా నిరంతరము ఇంపార్టెంట్ అంశాలు పైన చిన్న చిన్న అంశాలు అక్కర్లేదు. గవర్నర్లు మారారు, కేరళ ముఖ్యమంత్రి కొత్తగా వచ్చారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కొత్త, ఇవన్నీ కూడా జీకే క్వశ్చన్స్. ఆర్డినరీగా పేపర్లు చదువుకుంటారు. విశ్లేషణ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మారాడు, దానికి విశ్లేషణ ఏముంటుందండి, పేరు గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటివి చెప్పను. పరీక్ష కోణంలో ఒక అనాలిసిస్ అవసరము అన్న అంశాలపైనే నేను కరెంట్ పాలిటీ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు క్లాస్లోని ముఖ్యాంశాలు. రైట్. కానీ భారత రాజ్యాంగ రాజకీయ వ్యవస్థ కొత్త పుస్తకం ఆల్రెడీ రిలీజ్ అయ్యింది, మీ అందరికీ తెలిసిందేదే, జీపీకే పబ్లికేషన్ వారిది. ఈ అంశాలన్నీ కూడా ఇందులో కూడా రాయడం జరిగింది. అయితే జడ్జీల సంఖ్య నేను ఫిబ్రవరిలో పుస్తకం రాసే సమయానికి ఎంతమంది ఉన్నారు? 34 ఉన్నారు. అదే ఉంది పుస్తకంలో. ఈరోజు మార్చారు కనుక కరెంట్లో ఆ డీటెయిల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. రైట్. కనుక మార్కెట్లో ఉందండి, gbkpublication.com వెబ్సైట్లో ఉంది. అన్ని బుక్ స్టాల్లో కూడా దొరుకుతుంది. చాలా చక్కగా విస్తృతంగా ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ పుస్తకాన్ని తీసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు 2 చార్ట్లు ఉచితంగా వస్తాయి, అద్భుతమైన చార్ట్లు ఉచితంగా వస్తాయి. ముఖ్యంగా ఈ భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థలో సుమారు ఒక 3000 ప్రశ్నలకు సంబంధించి ఒక అద్భుతమైన చార్ట్ మేము డిజైన్ చేయడం జరిగింది. ఈ చార్ట్ దగ్గర పెట్టుకుంటే 3 ప్రశ్నలకు సమానం. సో మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. తర్వాత అద్భుతమైన చార్టు భారతదేశం మొట్టమొదటిసారిగా మనం తయారు చేశాం. అలాగే భారత రాజ్యాంగంలో మొత్తం ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్, వాటిని మీరు ఇంట్లో గోడ మీద అతికించుకుంటే రోజు జస్ట్ ఒక 5 నిమిషాలు చూస్తే మీకు కావాల్సిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా గుర్తుంటాయి. బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా అద్భుతంగా ఇందులో క్వశ్చన్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా అనాలిసిస్, తర్వాత మెమరీ కోడ్స్, మార్కెట్లో ఏ పబ్లిషర్ ఏ ఆథర్ రాయని విధంగా అద్భుతంగా ఈరోజు నంబర్ 1 బుక్గా మొత్తం 2 రాష్ట్రాలను జీబీకే పబ్లికేషన్ నేను రాసిన పుస్తకం అనేది మీ అందరికీ తెలిసిండేది. ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ ఏ ఎగ్జామ్ జరిగినా 90% క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు ఓన్లీ బై రీడింగ్ దిస్ ఓన్లీ 1 బుక్, దట్ ఈస్ జీబీకే పబ్లికేషన్స్, భారత రాజ్యాంగ రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన. ఇలా మరికొన్ని అంశాలు అందిస్తాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇది తద్వారా రీచ్ అవుట్ అనేది ఎక్కువ కావాల్సి. గతంలో మంది బాగా ఉండే లక్షల సంఖ్యలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ నేను వాంటెడ్గా దాన్ని హ్యాక్ చేసి సబ్స్క్రైబ్ మొత్తం అంతా కూడా దాన్ని కొట్టేయడం జరిగింది. తద్వారా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. కనుక వెంటనే మీ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క ఛానల్ యొక్క రేటింగ్ పెంచే విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. టిల్ దెన్ బాయ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.